పార్లమెంట్లో రెండో రోజు ఎంపీల ప్రమాణ స్వీకారాలు కొనసాగుతున్నాయి. లోక్సభ స్పీకర్గా ఎవరు ఎన్నిక అవుతారనేది నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఎన్డీఏ కూటమి సమావేశం జరగనుంది. మరోసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా అవుతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఓం బిర్లా ప్రధాని మోడీని కలిశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మళ్ళీ ఓం బిర్లా పేరే వినిపిస్తోంది. స్పీకర్గా ఎన్నిక అవుతారని ప్రచారం కూడా సాగుతోందట, మరి వివరాలేంటి? మ్యూట్లో ఉన్నారు అశోక్, అన్మ్యూట్ చేయండి. ఇక లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మళ్ళీ ఓం బిర్లా పేరే వినిపిస్తోందని, తానే మళ్ళీ స్పీకర్ అవుతారని చర్చ జరుగుతోందని వార్త, వివరాలేంటి? సో కాసేపటి క్రితమే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 11:30కి ఎన్డీఏ మీటింగ్ సమావేశం ఉంటుంది. ఎన్డీఏ మీటింగ్ సమావేశంలో స్పీకర్ ఎవరు అనేది మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారము కాసేపటి క్రితమే ఓం బిర్లా ఎప్పుడైతే ప్రస్తుత స్పీకర్ ఉన్నారో ఆయన ప్రధానమంత్రిని కలిశారు. సో మరోసారి ఆయననే ఎన్నుకునేలా ప్రచారం అయితే సాగుతుంది. ఇంకా దానిపైన ఒక స్పష్టత లేదు. కానీ సోర్స్ ప్రకారం చూస్తే మరోసారి ఓం బిర్లాకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. 11:30కి ఎన్డీఏ మీటింగ్ సమావేశం ఉంది. ఎన్డీఏ మీటింగ్ సమావేశం అనంతరము ఎవరు స్పీకర్ ఉంటారు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపైన ప్రభుత్వకు సంబంధించిన ప్రతినిధులు రాజ్నాథ్ సింగ్ నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఖర్గేకి ఫోన్ చేసి స్పీకర్ కి సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. సో దానికి వాళ్ళు డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ లకు ఇవ్వాలంటూ వాళ్ళు పట్టుకొస్తున్నారు. కానీ దానికి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ఖచ్చితంగా ఒకవేళ డిప్యూటీ స్పీకర్ ఇవ్వకుంటే మాత్రం విపక్షాలకు మేము కూడా స్పీకర్ కు నామినేషన్ దాఖలు చేస్తామంటూ విపక్షాలు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఒకవేళ ఏకగ్రీవంగా అయితే ఉండకపోయే అవకాశం ఉంది స్పీకర్ ఎన్నిక. ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇవ్వకపోతే మాత్రము స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సో పూర్తి మెజార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ సో తమ బలం కూడా నిరూపించేందుకు విపక్షాలు పూనుకున్నాయి. అందులో భాగంగానే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. 11:30కి మీటింగ్ ఉంది ఎన్డీఏ పక్షాల సమావేశం. ఎన్డీఏ పక్షాల సమావేశంలో స్పీకర్ ఎవరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు, విపక్షాలకు ఇవ్వాలా లేదా డిప్యూటీ స్పీకర్ పదవి అనేది మాత్రమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో గత రెండు పార్లమెంట్ అంటే 2014, 2019 స్పీకర్ ఎన్నిక సమయంలో వన్ సైడ్ గా ఉండే కాబట్టి ఈసారి ఎన్డీఏ పక్షాలతో కూడా చర్చలు జరపాల్సి ఉంటుంది కాబట్టి ఆ చర్చల అనంతరము స్పీకర్ ఎన్నిక ఎవరు, సో దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎవరిని మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.